హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ పైప్స్ అండ్ ఫిఫోస్. సో బిఫోర్ we begin, don't forget to subscribe to Lady Programmer and make learning simple, smart and exciting. రెడీ కదా? లెట్స్ బిగిన్. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ పైప్స్ అంటే ఏంటి? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో మనం టైప్స్ చూసాం ప్రీవియస్ వీడియోలో. పైప్స్, ఫిఫోస్, షేర్ మెమరీ అండ్ మెసేజ్ క్యూస్, ఇవన్నీ టైప్స్ చూసాం కదా. విల్ స్టార్ట్ విత్ పైప్స్ నౌ. ఐపీసీ పైప్ అంటే ఏంటి? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ పైప్స్ ఆర్ a classic mechanism in operating systems, particularly Unix-like systems. యూనిక్స్ అండ్ లినక్స్, ఉబంటు ఇలాంటి సిస్టమ్స్ అన్నిట్లో మనం యూజ్ చేసేది ఏంటి ఎక్కువ అంటే పైప్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. దట్ అలౌస్ టూ ఆర్ మోర్ రిలేటెడ్ ఆర్ అన్రిలేటెడ్ ప్రాసెసెస్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ బై యాక్టింగ్ యాజ్ యూనిడైరెక్షనల్ ఆర్ బైడైరెక్షనల్ స్ట్రీమ్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ ఇది ఏంటి అంటే ఇక్కడ టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి, రిలేటెడ్ అండ్ అన్రిలేటెడ్ ప్రాసెసెస్. రిలేటెడ్ ప్రాసెసెస్ అంటే పేరెంట్ చైల్డ్ ప్రాసెస్ అనమాట. ఫోర్క్ సిస్టమ్ కాల్ యూజ్ చేసినప్పుడు ఏదైతే ఫోర్క్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుందో అది పేరెంట్, ఫోర్క్ తర్వాత ఏదైతే చైల్డ్ క్రియేట్ అవుతుందో అది చైల్డ్ అవుతుంది. సో ఇలాంటి రిలేషన్ ఉన్న వాటిలో మనం యూజ్ చేసేది యూనిడైరెక్షనల్ పైప్స్, వాటిని మనం పైప్ అంటాం. అండ్ డైరెక్షనల్ పైప్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫిఫోస్, అన్రిలేటెడ్ ప్రాసెసెస్. ప్రాసెస్ 1కి 2కి రిలేషన్ ఉండదు, బట్ వీ విల్ యూజ్ అ పైప్ టు కమ్యూనికేట్ బిట్వీన్ దెమ్, బట్ అది యూనిడైరెక్షనల్ కాదు, బైడైరెక్షనల్. ప్రాసెస్ 1 2తోని కమ్యూనికేట్ అవ్వచ్చు, 2 1తో కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు. బట్ యూనిడైరెక్షనల్లో ఏంటంటే ఓన్లీ 1 కెన్ కమ్యూనికేట్ టు 2 కెనాట్ కమ్యూనికేట్ బ్యాక్ విత్ 1. సో థింక్ ఆఫ్ అ పైప్ లైక్ అ ఫిజికల్ ట్యూబ్ and data written to one end by one process is read from the another end by another process. సో ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది, అది రైట్స్ ఇన్ టు ద పైప్ అండ్ ఇక్కడ ఉన్న ప్రాసెస్ దాన్ని రీడ్ చేస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్. టైప్స్ ఆఫ్ పైప్స్ ఏంటంటే అనానిమస్ పైప్స్ ఉంటాయి అండ్ అన్నేమ్డ్ పైప్స్, ఇంకా నేమ్డ్ పైప్స్ కూడా ఉంటాయి. దెర్ ఆర్ 2 primary types of the pipes. One is anonymous. These are created using pipe system call. Scope ఏంటంటే they can only be used for communication between related processes. A parent process and its child process or siblings descended from a common ancestor. This is because the file descriptor for a pipe are inherited during the fork operation. So only related functions of process మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటాయి దీనివల్ల. క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే యూనిడైరెక్షనల్ మాత్రమే, డేటా ఫ్లోస్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ. ఫర్ 2-way కమ్యూనికేషన్ 2 separate పైప్స్ ఉండాలి. టెంపరీ, ఇది టెంపరీ ఎందుకంటే దే ఎగ్జిస్ట్ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ద ప్రాసెస్ యూజింగ్ దెమ్ ఆర్ రన్నింగ్. అండ్ నేమ్డ్ పైప్స్ ఏంటంటే దీస్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ ఎంకే ఫిఫో సిస్టమ్ కాల్ ఆర్ ఎంకే నోడ్ సిస్టమ్ కాల్. సిస్టమ్ కాల్ అంటే ఏంటో ఐడియా లేదంటే యూ గో బ్యాక్ టు ద playlist of OS, you can find that video and go watch. And they can be used for communication between unrelated processes since they have a name in the file system, just like a regular file. ఇక్కడ ఏం లేదు కొత్తగా. ఇప్పుడు మీరు ఒక ఎంకే ఫిఫో మేక్ ఫిఫో అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ అ స్పెషల్ ఫైల్ ఇన్ ద ఓఎస్. ఇప్పుడు మనకి విండోస్లో మనము రైట్ క్లిక్ చేసి న్యూ కొట్టి న్యూలో ఒక ఫైల్ ఎట్లా క్రియేట్ చేస్తున్నామో సేమ్ ఇప్పుడు ఎంకే ఫిఫో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కూడా యూనిక్స్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇట్ విల్ క్రియేట్ అ స్పెషల్ ఫైల్. ఇది ఫైల్ కాదు, స్పెషల్ ఫైల్. దానికి ఓన్లీ ఓపెన్ చేయడానికి రీడ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్స్ ఉంటాయి, కానీ యూ కాంట్ డబుల్ క్లిక్ ఇట్ అండ్ ఓపెన్, యూ కాంట్ రీడ్ ఇట్, యూ కాంట్ రైట్ ఇన్ టు ఇట్ వితౌట్ ఈ ఫంక్షన్స్. Any process that knows the name can open it for reading or writing. A file name తెలిసింది అని అంటే any process can read or write into it. Characteristics: persistent entry. A named pipe creates a special file system entry that remains even after the process are finished. ప్రాసెస్ ఏదైతే ఆ పైప్ని యూజ్ చేసుకుంటుందో అది టర్మినేట్ అయిపోయినా సరే ఆ ఫైల్ అలానే ఉంటుంది until you remove it. అండ్ అది యూనిడైరెక్షనల్. లైక్ anonymous pipes, the data flow is typically unidirectional for any single connection, but the file system entry allows any 2 processes to connect. ఇది unidirectional ఉంటుంది. And how the pipes work. How pipes ఎలా వర్క్ చేస్తాయంటే పైప్స్ ఫంక్షన్ యాజ్ అ ఇంటర్నల్ కర్నల్ బఫర్
that connects the two ends. Buffer ante again it's a array. And writing, a process writes data into the right end of the pipe and the data is buffered by the operating system kernel. సో ఒక ప్రాసెస్ అనేది ఒక అరే ఆఫ్ ద క్యారెక్టర్స్ని ఆర్ సమ్ వాట్ ఎవర్ ఒక అరేని ఇట్ విల్ రైట్ ఇన్ టు ద కర్నల్ యూజింగ్ కర్నల్ సిస్టమ్ కాల్ MK FIFO ఆర్ పైప్. అది రాసినప్పుడు కర్నల్ విల్ టేక్ ఇట్ అండ్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ఇట్స్ ఓన్ సిస్టమ్ కర్నల్ బఫర్స్. అండ్ దెన్ రీడింగ్ అప్పుడు ఏం చేస్తుంది, అనదర్ ప్రాసెస్ రీడ్స్ ద డేటా ఫ్రమ్ ద రీడ్ ఎండ్ ఆఫ్ ద పైప్. అది మనకు తెలుసు. బట్ ఇంటర్నలీ వాట్ హ్యాపెన్స్, ఓఎస్ కర్నల్ నుంచి ఓఎస్ విల్ టేక్ అప్ ద బఫర్ అగైన్ అండ్ విల్ గివ్ ఇట్ టు ద process which is going to read. Synchronization, if a reading process tries to read from an empty pipe, it will typically block until a writing process writes data. సో ఇది ఒక బ్లాకింగ్ కాల్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ ఏ డేటా లేదు అంటే ఇట్ విల్ కీప్ వెయిటింగ్ అంటిల్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రిటర్న్ ఇన్ టు ఇట్. సో ఏదైనా ఒక డేటా దాంట్లో ఉండేంత వరకు ఇట్ విల్ కీప్ వెయిటింగ్. And if a writing process tries to write into a full pipe, it will typically block until the reading process consumes the data. It will be same for the process which is going to write also. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకవేళ ఫైల్ అనేది ఎంటీగా ఉందనుకోండి, చదివే ప్రాసెస్ విల్ కీప్ వెయిటింగ్ అంటిల్ సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్. ఇక్కడ రాసే ప్రాసెస్ ఏం చేస్తుంది, ఒకవేళ బఫర్ ఫుల్గా ఉందంటే ఇట్ విల్ కీప్ వెయిటింగ్ అంటిల్ సమ్ ఆఫ్ ద స్పేస్ ఇస్ ఫ్రీడ్. Key advantages: simplicity. They offer a straightforward stream-based mechanism for the data transfer and standard interface. They use a standard Unix I/O functions, read, write, close, making them easy to implement. High performance untadi. Because of the data transfer happens entirely within the kernel's memory space, performance elago high gane untadi. It's generally very fast compared to disk I/O or network socket communications. Example use case ఏంటంటే anonymous pipes ki. A common use of the anonymous pipe is to pass output of one program as the input to the another program, often sees on the command line. మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐడియా ఉంటే అట్లీస్ట్ కొన్ని కమాండ్స్ అవైలబుల్ ఐడియా ఉంటే మీరు LS అవుట్పుట్ని తీసి లేదంటే గ్రెప్ అవుట్పుట్కి మీరు ఇన్పుట్గా ఇవ్వచ్చు. సో LS అనేది ఒక కమాండ్, గ్రెప్ అనేది ఒక కమాండ్. ఇప్పుడు LS అనేది లిస్ట్ చేస్తుంది కరెంట్లీ ఉన్న డైరెక్టరీలో ఏమేమి ఫైల్స్ డైరెక్టరీస్ ఉన్నాయని లిస్ట్ అవుట్ చేస్తుంది. దాన్ని మనం దేనికి ఇన్పుట్ ఇస్తున్నాం, గ్రెప్ అనే కమాండ్కి ఇన్పుట్ ఇస్తున్నాం. ఇక్కడ కమాండ్ 1 LS, కమాండ్ 2 గ్రెప్కి ఈ ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే గ్రెప్ అండ్ మనం ఒక వర్డ్ ఇస్తాం. ఇప్పుడు LSలో ఆ వర్డ్ ఉందా లేదా అని వెతుకుతుంది. LS ఇచ్చిన అవుట్పుట్లో ఉంది అంటే దట్ విల్ ప్రింట్ ఇట్. సో ఇలా ఇన్ దిస్ కేస్ ద షెల్ క్రియేట్స్ anonymous pipes. Command 1 writes into the output to the right end of the pipe and command 2 reads its input from the read end of the pipe. This allows for powerful data processing pipelines. సో ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.